ఆర్డినరీ పీపుల్ ఆర్డినరీగా ఆలోచిస్తారు, ఆర్డినరీగానే జీవిస్తారు. ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీగా ఆలోచిస్తారు, ఎక్స్ట్రాడినరీగా జీవిస్తారు. అయితే ఈ ఎక్స్ట్రాడినరీగా ఉండే పీపుల్‌కి ఎక్స్ట్రాడినరీ ఛాలెంజెస్ కూడా వస్తాయి. అంటే ఎవరికీ రాని సవాళ్ళు కావచ్చు, ఎవరికీ రాని సమస్యలు కావచ్చు, లేకపోతే ఎదురీతలు కావచ్చు. ఏదొచ్చినా సరే ఎక్స్ట్రాడినరీగా బతకాలనుకునే వాళ్ళు దేనికి తల వంచరు. వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు. మనం చూస్తే గనక కొంతమంది జీవితాలు ఒడ్డించిన విస్తరాయి. మరికొంతమంది జీవితాలు చాలా కష్టతరంగా ఉంటాయి. పోరాటం అనిపిస్తా ఉంటది. ఆ టైంలో అలాంటి వాళ్ళు ఏం చేయాలి? దేవుడు మనల్ని ఎక్స్ట్రాడినరీగా సెలెక్ట్ చేస్తున్నాడు. లేదా విధి మనల్ని ఎక్స్ట్రాడినరీగా సెలెక్ట్ చేస్తుందని గుండె ధైర్యంతో, మొండి ధైర్యంతో పోరాడాలి. మనం చూస్తే గనక కొంతమంది జీవితాల్లో చాలా ఛాలెంజెస్ కనిపిస్తా ఉంటాయి. అయినా వాళ్ళని దాటుకొని వాళ్ళు బయటకొస్తా ఉంటారనమాట. మనకి అనిపిస్తా ఉంటది. ఇది పెద్ద మిరాకిల్ కదా! అంత దాటుకొని ఎలా బయటకొచ్చారని. యాక్చువల్లీ ఎవరైతే మిరాక్యులస్ పీపుల్ ఉంటారో వాళ్ళ లైఫ్‌లో మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు ఆర్డినరీగా బతకాలనుకుంటున్నారా? ఎక్స్ట్రాడినరీగా బతకాలనుకుంటున్నారా? జీవితం అంటే ఒక పెద్ద ఎక్స్‌పీరియన్స్. అంతా సాదాసీదాగా, స్మూత్‌గా జరిగిపోతే అది జీవితం అవ్వదు. జీవితంలో సవాళ్లు తీసుకోవాలి. జీవితంలో విమర్శలు తీసుకోవాలి. జీవితంలో పోటీ తీసుకోవాలి. జీవితంలో సమస్యలు తీసుకోవాలి. జీవితంలో ఎదురీదాలి. అలాంటిదే నిజమైన జీవితం. చాలామంది ఆలోచిస్తారు. మనకిన్ని కష్టాలు ఎందుకొచ్చినాయి? అందరి జీవితంలో మన జీవితం ఎందుకు లేదని. అసలు అందరి జీవితంలో మన జీవితం ఎందుకుండాలి? ఒకళ్ళతో పోలిక మనకెందుకు? మనం మనమే కదా! మనం మనలానే సృష్టించబడ్డాం గదా! అసలు యాపిల్‌కి, ఆరెంజ్‌కి కంపేర్ చేయగలమా? దేని రుచి దాందే. ఏ ఫలం దాందే. ఏ టేస్ట్ దాందే కదా! అలానే మనం కూడా మనం ఇంకోళ్ళ జీవితంతో అస్సలు పోల్చుకోవద్దు. మనం ఎక్స్ట్రార్డినరీగా పుట్టామనుకోవాలి. దానికి ఎన్ని సవాళ్ళొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా ఎదురీదుతూ వెళ్ళిపోవాలి. నవ్వుకుంటూ, చిరునవ్వుతో, చిరు దరహాసంతో అన్నీ ఎదిరించాలనమాట. కొన్ని జీవితాల్లో అయితే రోజుకి చాలా గంటలు పని చేయాల్సొస్తాయి. లేదా వరుసబెట్టి అంటే ఒక సవాలు అయిపోకముందే ఇంకో సవాలు వస్తా ఉంటదనమాట. అయినా గాని మనం తొణకకూడదు, బెనకూడదు. నిండు కుండలా బతకాలనమాట. నిండు కుండలా బతికిన జీవితమే చాలా అద్భుతమైన జీవితం అని చెప్పొచ్చు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే విజయాలు సాధించడం కాదు, లేదా జీవితంలో అన్నీ పరిగెత్తుకుంటూ మన చుట్టూ రావటం కాదు. మనం గనక ఏ టైం ఎలా ఉన్నా సరే, ఎన్ని కష్టాలొచ్చినా సరే, అన్నీ గెలుచుకున్నామనుకో ఆ జీవితం వేరు. లేదా గెలుచుకోలేకపోయినా అన్నీ నేర్చుకున్నామనుకో ఆ జీవితం కూడా గొప్పదే. అంతేగాని నా జీవితం తక్కువ, నా జీవితం అన్యాయం అయిపోయింది, నా జీవితంలో చాలా కష్టాలొచ్చాయి ఎక్కడా బాధపడొద్దు. మనం ఎక్స్‌ట్రార్డినరీ పీపుల్ అని బిలీవ్ చేయండి. మనం ఎక్స్‌ట్రార్డినరీగా అని అనుకోవాలి. ఒక్కోసారి ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించొచ్చు కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్‌లో గూడా చాలా ధైర్యం ఉంటది. మనోధైర్యం ఉంటది.